అసలు ఒక పరిపూర్ణమైన వ్యక్తి అంటే ఎలా ఉంటారు? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ఉంటుంది కదా. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక ప్రాచీన గ్రంథం ఈ ప్రశ్నకు చాలా స్పష్టంగా ఒక సమాధానం ఇచ్చింది. మరి ఆ సమాధానమేంటో ఈ ప్రయాణంలో కలిసి తెలుసుకుందాం. ఈ మొత్తం కథ ఒకే ఒక ప్రశ్నతో మొదలయ్యింది. అడిగింది కూడా సామాన్యుడు కాదు, తపస్వి, మహాకవి అయిన వాల్మీకి మహర్షి. ఆయనడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ లోకంలో అన్ని మంచి గుణాలున్న ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఈ ఒక్క ప్రశ్న ఓ మహా ఇతిహాసానికే పునాది వేసింది. చూడండి, ఈ సంభాషణ ఇద్దరూ చాలా గొప్ప వ్యక్తుల మధ్య జరిగింది. ఒకవైపు ప్రశ్నడిగిన వాల్మీకి మహర్షి, గొప్ప తపస్వి, కవి. మరోవైపు సమాధానం చెప్పబోతున్న నారద మహర్షి. ఆయనకు భూత, వర్తమాన, భవిష్యత్తులు 3 కాలాలు తెలుసు. అందుకే ఆయన ఇచ్చే సమాధానానికి అంత విలువ, అంత ప్రామాణికత ఉంది. వాల్మీకి ఆ ప్రశ్న అడగ్గానే నారదుడు ఒక్క క్షణం ఆలోచించారు. ఇన్ని లక్షణాలున్న వ్యక్తిని కనుకోవడం చాలా చాలా కష్టం, కాని అసాధ్యం కాదు అన్నారు. తర్వాత ఒక చిరునవ్వుతో అవును, అలాంటి ఒక పరిపూర్ణ వ్యక్తి ఉన్నారు అని కన్ఫామ్ చేశారు. దాంతో వాల్మీకి ఆసక్తి ఇంకా పెరిగింది. ఇక ఆ వ్యక్తి ఎవరా అనే ఉత్కంఠకు తెరదించుతూ నారదుడు ఆ పేరు బయటపెట్టారు. ఆయనే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు. ఈ ఒక్క పేరుతోనే ప్రశ్న నుండి మనం సమాధానం వైపు ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. ఇంతకీ రాముడిలో ఉన్న ప్రత్యేకమైన గుణాలేంటి? సరే, నారదుడు ఆ పరిపూర్ణ పురుషుడి వర్ణన మొదలుపెట్టారు. ఫస్ట్ ఆయన బాహ్యస్వరూపం అంటే ఆయన శారీరక లక్షణాలను వివరించారు. ఎందుకంటే ఒక వ్యక్తి రూపం కూడా వారి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది అంటారుగదా. రాముడి శరీరాన్ని శుభలక్షణాల సమాహారంలా వర్ణించారు. అంటే ఆయన అవయవాలన్నీ పర్ఫెక్ట్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. కాంతివంతమైన ఛాయ, విశాలమైన ఛాతీ, ఆజానుబాహు అంటే మోకాళ్ల వరకు ఉండే పొడవైన చేతులు. అంతేకాదు రాజసంతో కూడిన శిరస్సు, అందమైన నుదురు, శక్తివంతమైన భుజాలు. ఇవన్నీ ఆయనలోని పరాక్రమానికి, రాజసానికి చిహ్నాలు. సరే, కేవలం శారీరక సౌందర్యం మాత్రమే ఒక వ్యక్తిని పరిపూర్ణుడుగా చెయ్యదు కదా. అసలైన గొప్పతనమంతా వారి అంతర్గత సుగుణాల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం రాముడి నైతిక, మానసిక లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆయన వ్యక్తిత్వానికి కొన్ని బలమైన మూలస్తంభాలున్నాయి. ఆయన మనసు స్వచ్ఛమైనది, మాటల్లో ఎప్పుడూ నిజాయితీ ఉంటుంది. ఎవ్వరు చిన్న సహాయం చేసినా మర్చిపోలేని కృతజ్ఞతాభావం కలవాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. ఇంద్రియ నిగ్రహముంది. ఇంకా పెద్దల పట్ల చాలా విధేయతతో ఉంటాడు. ఇవే ఆయన గొప్ప వ్యక్తిత్వానికి పునాదిరాళ్ళు. ఈ గుణాలన్నింటికీ కేంద్ర బిందువు ధర్మం. ధర్మమంటే నైతికత, సరైన మార్గం, మన కర్తవ్యం. శ్రీరాముడు కేవలం ధర్మాన్ని తెలుసుకోవడమే కాదు, ఆయన ధర్మానికే అంతిమ రక్షకుడిగా వర్ణించబడ్డాడు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. రాముడిలో ఉన్న ఇంకో అద్భుతమైన విషయం ఆయనలోని ఈ 2 భిన్నమైన నైపుణ్యాలు. ఒకవైపు ఆయన అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు, అమోఘమైన జ్ఞాపకశక్తి గలవాడు. మరోవైపు ధనుర్విద్యలో తిరుగులేని యోధుడు, శత్రువులను నాశనం చేయగల పరాక్రమశాలి. మేధస్సు, పరాక్రమం, ఈ రెండింటి కలయికే ఆయన్ని అంత అసామాన్యుణ్ణి చేసింది. ఇంతటి గొప్ప గుణాలున్న వ్యక్తి సహజంగానే ఒక గొప్ప నాయకుడవుతాడు. మరి ఆ గుణాలు ఆయన్ను ప్రజలకు అంత ప్రియమైన నాయకుడుగా ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం. ఇది ఆయన నాయకత్వ లక్షణాలలో చాలా ముఖ్యమైనది. మనకు కీడు చేసిన వాళ్ల పట్ల కూడా మర్యాదగా, దయతో ప్రవర్తించడం ఆలోచిస్తేనే ఎంత కష్టమో కదా. కాని రాముడు అలా ఉండేవాడు. శత్రువుల పట్ల కూడా కరుణ చూపగలగడమనేది ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఆయన మానసిక స్థైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత పెద్ద కష్టమొచ్చినా, ఎంతటి దుఃఖంలో ఉన్నా ఆయన మనసు నిశ్చలంగా ఉండేది. ఏమాత్రం కలత చెందేది కాదు. ఈ అచంచలమైన ప్రశాంతతే ఆయనను ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేలా చేసింది. ఈ పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. నదులన్నీ చివరికి సముద్రంలోకి ఎంత సులభంగా కలిసిపోతాయో, అలాగే మంచివాళ్లందరూ రాముణ్ణి అంత తేలికగా చేరగలరు. ఆయన ఎవరికీ అందనివాడు కాదు, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు. ఆయన ఆలోచనలు, ఆయన పనులు అన్నీ ఒకే ఒక విషయం చుట్టూ తిరుగుతాయి. అదే ప్రజల సంక్షేమం. ఆయన ఎప్పుడూ ప్రజల మంచికోసమే పాటుపడేవాడు.
ఆయన పాలనలో వేరే అజెండానే లేదు. 100% లక్ష్యం ప్రజాశ్రేయస్సే. ఇప్పటిదాకా మనం ఆయనలోని మానవ సుగుణాల గురించి మాట్లాడుకున్నాం. కాని నారదుడి వర్ణన ఇక్కడితో ఆగిపోలేదు. రాముడి స్థాయిని చెప్పడానికి ఆయనను ఏకంగా దేవుళ్లతో, ప్రకృతితో పోల్చారు. చూడండి, ఆయనలోని ప్రతి గుణాన్ని ఒక దైవిక శక్తితో పోల్చారు. పరాక్రమంలో విష్ణుమూర్తితో సమానం. చూడ్డానికి చల్లని చంద్రుడిలా ఆహ్లాదంగా ఉంటాడు, కాని కోపమొస్తే మాత్రం ప్రళయాగ్నిలా మారిపోతాడు. ఓర్పులో భూదేవి అంతటివాడు. దానంలో సాక్షాత్తూ సంపదకు దేవుడైన కుబేరుడితో సమానం. ఇక సత్యం విషయంలో సూర్యుడి వంటివాడు. ఈ పోలికలు ఆయన కేవలం ఉత్తమ మానవుడే కాదు, దైవాంశ సంభూతుడు అని స్పష్టంగా చెబుతున్నాయి. ఇన్ని గొప్ప గుణాలు, ఇంతటి శక్తి అన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు మనం ఆ సహజమైన ముగింపు వైపు వెళ్తున్నాం. ఇది చాలా సింపుల్ లాజిక్. స్టెప్ 1, శ్రీరాముడికి అన్నీ ఉత్తమ గుణాలు ఉన్నాయి. స్టెప్ 2, ప్రజలందరికీ ఆయనంటే ప్రాణం. స్టెప్ 3, ఆయన ఆలోచన అంతా ప్రజల మేలు కోసమే. ఈ 3 కారణాల వల్ల మహారాజు దశరథుడు ఆలోచించి ప్రజల కోసం, రాజ్యం కోసం శ్రీరాముణ్ణి యువరాజుగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఆయన యోగ్యతకు దక్కిన సహజమైన గౌరవం. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం నాటి కథ. మరి ఈ ప్రాచీన పరిపూర్ణ వ్యక్తి చిత్రం నుండి నేటి మన ఆధునిక ప్రపంచానికి, మన నాయకులకు, మనకో కూడా నేర్చుకోడానికి ఏమైనా ఉందా? ఆనాటి ఆదర్శాలు ఈనాటి సమాజానికి ఏమైనా మార్గనిర్దేశం చెయ్యగలవా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.